హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. చలి అంటే కేవలం వాతావరణం మాత్రమే కాదు, చాలామందికి అది ఒక నిశ్శబ్దమైన బాధ. రాత్రి వీధుల్లో, బస్టాండ్లో, ఫుట్పాత్లపై నిద్రించే వారికి ఒక దుప్పటి అంటే ఒక రక్షణ, ఒక ఆత్మీయత, ఒక చిన్న ఆశ. ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మరియు బైబిల్ జనరేషన్ టీం ద్వారా విజయవాడ నగరంలో బీదలకు ఆశ్రయం లేని వారికి ఈ చలికాలంలో అనేక దుప్పట్లను పంచిన చిన్న ప్రయత్నం. బైబిల్ మనకి ఏం చెబుతుంది? మత్తయి సువార్త 25:40 మిక్కిలి అలుపులేని ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని యేసుక్రీస్తు చెప్పిన ఈ వాక్యం మమ్మల్ని ప్రేరేపించింది. యేసుక్రీస్తు ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కనిపించాలి అనే ఆలోచనతో ఈ సేవను బైబిల్ జనరేషన్ టీం ద్వారా ప్రారంభించాం. మొదటగా కొద్దిమందికి ఆహారాన్ని పంచిపెట్టాం. రెండో ప్రయత్నంలో ఈ దుప్పట్లను పంచిపెట్టడానికి దేవాతి దేవుడు కృప చూపారు. ఈ భయంకరమైన చలిలో మనకు అన్ని సౌకర్యాలు ఉండి కూడా చలికి తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది వీధుల్లో జీవిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వారికి ఆశ్రయం లేదు, మాట్లాడేవారు లేరు. కానీ వాళ్ళను చూచేవాడు, తాకేవాడు, వారి అవసరతను ఎరిగినవాడు యేసుక్రీస్తు. దుప్పట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం, ఆశ్చర్యం, కృతజ్ఞత మాటల్లో చెప్పలేనిది. దుప్పట్లు పంచిపెడుతున్నప్పుడు కొంతమంది దేవుడు మమ్మల్ని దీవించాలని మా కొరకు ప్రార్థించారు. మరికొంతమంది దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ పరిచర్య ద్వారా మేము ఒకటి నేర్చుకున్నాం. మన దగ్గర పెద్దగా డబ్బు లేకపోయినా ప్రేమతో చేసే చిన్న పరిచర్యను కూడా దేవుడు చూస్తాడని గమనించాం. ఈ పనిలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. ప్రార్థనల ద్వారా, ఆర్థిక సహాయం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించిన, మా వెంట నడిచిన బైబిల్ జనరేషన్ గ్రూప్ అంతటిని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మీకు చేయాలని తపన ఉన్నప్పుడు మీ దగ్గర ఎక్కువ లేకపోయినా పర్వాలేదు. మీ దగ్గర ఉన్నదాన్ని పంచితే చాలు. అది ఒక చిరునవ్వు కావచ్చు, ఒక సహాయం కావచ్చు, లేదా ఇతరుల కొరకు చేసే ప్రార్థన కావచ్చు. అవి ఎవరి జీవితాన్నైనా మార్చగలవు.